ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఏదైనా మూవీస్ని సిరీస్గా తీస్తున్నప్పుడు పార్ట్ 1 వచ్చిన 1 ఇయర్కో 2 ఇయర్స్కో పార్ట్ 2ని కూడా వెంటనే దించుతున్నారు. కానీ సలార్ 2ని పక్కన పెట్టి వేరే సినిమాలు చేయడం వెనుక అర్థం ఏముంది అని అయితే ఫ్యాన్స్ అయితే కోపం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మూవీస్ని సిరీస్గా చేయడం అయితే ఇప్పుడు ట్రెండ్గా మారింది. బాహుబలి సినిమా రాజమౌళి 2 పార్ట్లుగా తెరకెక్కించారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ కూడా చేసి సెన్సేషన్ సక్సెస్ని అందుకున్నారు. రాజమౌళి ఈ 2 సినిమాలను వెంటనే చేశారు. అసలు గ్యాప్ అయితే తీసుకోలేదు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కూడా 2 భాగాలుగా తెరకెక్కించారు. వీటిని ఆయన వెంటనే కంప్లీట్ చేశాడు. ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప విషయంలో అదే చేస్తున్నారు. పుష్ప 1 కంప్లీట్ చేశాక కొంత గ్యాప్ తీసుకుని పుష్ప ది రూల్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. పుష్ప 3 ఉంటుందని చెప్పినా కూడా దాన్ని లాంగ్ గ్యాప్ తీసుకుని చేయాలని అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్లో కూడా 2 భాగాలు బ్యాక్ టు బ్యాక్ అయితే కంప్లీట్ చేశారు. మధ్యలో వేరే సినిమాలకి కమిట్ కాలేదు. అయితే సలార్ విషయంలో మాత్రం ఎందుకో ప్రశాంత్ నీల్ కాస్త వెనుకడుగేశారు. సలార్ పార్ట్ 1 గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. 2025 ఎండింగ్లో సలార్ పార్ట్ 2 వచ్చేస్తుందని అందరూ భావించారు. నిర్మాత విజయ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఎందుకనో సలార్ 2 మూవీని ప్రశాంత్ నీల్ సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దాన్ని హోల్డ్లో పెట్టి ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ చిత్రం 2026 జనవరి రిలీజ్ అవుతుందని డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంతవరకు సలార్ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం లేదా అంటే ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సలార్ 2 సినిమా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని నిర్మాతలు పలు సందర్భాల్లో ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అందులో నటించిన యాక్టర్స్ కూడా చెప్పారు. అయితే ప్రశాంత్ నీల్ సైలెన్స్ వెనుక అర్థమేంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రశాంత్ నీల్ కంటే ముందుగా డైరెక్టర్ శంకర్ రోబో సీక్వెన్స్ని గ్యాప్ తీసుకున్నారు. అయితే అది కొనసాగింపుగా వచ్చినా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కించారు. కానీ సలార్ 2లో మొదటి పార్ట్లో ప్రశ్నలు వదిలేసిన వాటికి సమాధానంగా కథ చెప్పాల్సి ఉంది. దీనిపై ఎలాంటి స్పష్టత వస్తుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. సో సలార్ 2 కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్స్ మూవీలో మీ ఫేవరెట్ ఏది అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.